అమ్మో చీటీలు బాబాయ్. లక్ష్మి డబ్బులు తీమ్మా. ఓకే ఏమ్మా డబ్బులు తీ. బాబాయ్ పారిపోతున్నావేంట్రా? డబ్బులు రేపు చేద్దాం బాబాయ్. నీ చూపు నా మీద ఉంటుంది, నా చూపు మొత్తం మార్కెట్ మీద ఉంటుంది. డబ్బులున్నాయి కదరా, పాకలో పేకాడదామనా? బానే కనిపెట్టావు బాబాయ్. ఆటాడడం మానేశాను గాని ఎవరి చేతిలో ఏ మొక్క ఉందో చెప్పి అంత చరిత్ర ఉంది మాకు. నీ అసలు నా దగ్గర కాదు. సీట్ ఇవ్వడం మానేసామనుకో నీ సీటు చిరిగిపోతుంది, జాగ్రత్త. అందరూ ఆంటీలే. కలరింగ్ ఉండడానికి ఇది ఏదన్నా ఆర్కేపీ చేటి ఎంవైపీ కాలనీ రైతు బజార్ అక్కడికి వెళ్ళే వాళ్ళం కదా బెదరు. ఆ షెడ్యూల్ రేపు. ఆగండి 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 ఆగండి, మరింత ప్రొడిగైపోయిందండి ప్రాప. నిన్నటికే వాళ్ళకి 2 ఇంచులు పెరిగింది. పద్ధతి గల పిల్లరా, చెత్తగుండ్లో ఊసింది. యువర్ లక్కీ. మరి అలా అంటే మా అయ్యా నువ్వు కూడా. అమ్మాయిలు మన వైపు చూడాలంటే ముఖంలో చీటీ పాడుకున్నంత వెలుగు ఉండాలి. కడుతున్నప్పుడు ఉన్న సిరాక్ కాదు. అబ్బా చెప్పనేరా, చెప్పి వయసే గాని చేసి వయసు కాదు కదా మా ఇది. నా సంగతి మీకు ఇంకా తెలీదు. పెళ్లి కాకముందు గోపికల మధ్యన గోపాలులాగా కిట్టమూర్తి అన్న పేరు తగ్గట్టు ఉండేవాడిని. అంతుందేంటి? ఎంత ఉందో చెప్పుకుంటే గొప్పలైపోతాయి గాని నేను సిటిక్కని సిటికేస్తే అమ్మాయిలు చటక్కని ఆగిపోయేవాడు. వాళ్ళగినా మనం వాళ్ళంక చూడకూడదు, కాస్త మెయింటైన్ చేయాలి. హలో అని పిలుస్తారు కానీ మనం ఇన్నట్టే ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ అంటారు కానీ మనం పట్టించుకోనట్టే ఉండాలి. మిమ్మల్ని అని గౌరవంగా పిలుస్తారు కానీ మనం లెక్క చేయకూడదు. నేను చెప్తుంటే బొమ్మ అట్టగా కనపడుతుంది కదా. సేమ్ టు సేమ్ అయ్యా, నువ్వు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. అట్టాగే అతుక్కుపోయారేంట్రా? రావచ్చా? నోటుకొచ్చింది వాగితే కంటి ముందుకు వచ్చిందేటి? నువ్వు మామూలుడు కాదు మా అయ్యా, మన్మధుడివి. పిల్ల యాపిల్ ప్రొసీడ్ అయిపో. పిల్ల యాపులే కానీ నేను అట్టుపడిని. మీ అత్త నన్ను అరికే కత్తి. వామ్మో మాయా. ఏమైందండి అంత కంగారుగా వస్తున్నారు? ఓ అమ్మాయి నా వెంట పడుతుంది. పర్స్ ఏమైనా పారేసుకుందేమో, మీరేమైనా తీసారా? మనసు పారేసుకుంది నా మీద. అదిగో జరగండి. వచ్చేసింది. జరగండి చిన్న పిల్లాడిలాగా. ఎవరు కావాలమ్మా? లోపలికి రావచ్చా? ఏమండి ఏంటండి నన్ను చూసి అలా వచ్చేసారేంటి? ఇంకెలా రావాలి? ఎవరండి ఈ అమ్మాయి? నాకే తెలుసు. ఆంటీ కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? నేను ఇస్తాను. ఆగండి, నేను మీతోనే మాట్లాడాలి. యాక్చువల్ గా నేను మీతో మాట్లాడాలని వచ్చాను. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ నా మనసులో మాట చెప్దామని వచ్చాను. ఏమైంది ఆంటీ? పడిపోయింది. కరెక్ట్. నేను చెప్పేది కొంచెం మీకు కంగారుగా ఉండొచ్చు. ఆల్రెడీ పడతాను కదా కానీ నా ప్రేమలో మాత్రం నిజాయితీ ఉంది. ఈ వయసులో ప్రేమైంది. ప్రేమకి వయసుతో పనేంటి? మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వయసులో చేసుకుంటే పెళ్ళని రమ్మా, షష్టి పూర్తి అంటారు. కరెక్ట్. ప్లీజ్ ఆంటీ మీరు అలా అనొద్దు. నా లవ్ ని అర్థం చేసుకోండి. అసలు ఏం చూసి ప్రేమించావమ్మా? ఆ అందం, ఆ ఫిజిక్, ఆ ఎనర్జీ. నాలో ఇంతుంది నాకే తెలియదే. చాలే, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఈయన్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వు ప్రేమించింది మావాడినా? అదేదో ముందే చెప్పుండొచ్చు కదా. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇప్పుడు చెప్పండి ఆంటీ, మీ ఇద్దరికి నేను నచ్చినట్టేనా? మాకు నచ్చడం కాదమ్మా, మా వాడికి నచ్చాలి కదా. ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఒక సెల్ఫీ ఆంటీ. ఓకే.
బీరేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవాలరా. హాయ్. మా దగ్గర ముందు లేదండి. నువ్వురా, చెప్పండి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కొత్తగా చెప్పాలనుంది, కానీ ఎలా చెప్పినా అదే చెప్పాలి. ఎలా చెప్పను? అని ఉడుతూ చెప్పు. ముందు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అది చెప్పండి. ఐ లవ్ యూ రాజు సార్. నేను మళ్ళీ కలుస్తానా? బాయ్ రాజు సార్. అబ్బా మూర్తి గారు, మీ పని బాగుంది. 2 పెగ్గులు 3 ఎగ్గులతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. నా పెగ్గుల సంగతి తర్వాత కానీ ముందు అమ్మాయి సంగతి చెప్పు. ఆ అమ్మాయి బార్కు వచ్చి ఐ లవ్ యూ చెప్పిన మ్యాటర్ మీకు కూడా తెలిసిపోయిందా? అంటే బారు కూడా వచ్చిందా? కొంపతీసి ఇంటికి కూడా వచ్చిందా? వచ్చిందిరా. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పింది. పెళ్ళేంటి? మరి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కదరా? ఎవరు ప్రేమించారు నాన్న? నేను అదే నీ ప్రేమ వ్యవహారం ఎంత దూరం పోయి ఉంటే అమ్మాయి ఎంత దూరం రావాలి? బస్సా ట్రైనా రావడానికి? చూడు ఎట్లా నటిస్తున్నాడు చూడు. మూర్తి గారు, మీకు మంది ఎక్కువై మైండ్ దొబ్బినట్టుంది. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. ఇప్పుడు తెలిసింది కదరా, అమ్మాయి చూడటానికి చూడముచ్చటగా ఉంది. పెళ్లి చేసుకోరా. నేను చేసుకోను. చూడండి, బార్కొచ్చి ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయిని భార్యగా చేసుకోకూడదని అమ్మలో చెప్పారు. అమ్మ నాయను అనంతో కొట్టాడు. బాబాయ్, టీ సూపర్. కలిపే నీ చేతిలో ఉందా లేక తాగే గ్లాస్ లో ఉందా బాబాయ్? బాబు, శంకర్లో నీళ్లు పోస్తేనే కదా తీర్థం అయ్యేది. అంతేగా. బాబాయ్ కూడా పంచులు మొదలెట్టాడు రా. రాజు సార్. బార్లో పనిచేస్తే నిన్నే సార్ అంటున్నట్టే ఆ అమ్మాయి నిజంగా తేవత బావా. నువ్వేమంటది బావా? ఏంటి? అదే నిన్న నా మనసులో మాట చెప్పాను. ఈరోజు మీరు ఎస్ చెప్తే విందామని వచ్చాను. ఏం తీసుకుంటావు, కాఫీయా టీయా? మీ ఇష్టం రాజు సార్. బాబాయ్, స్ట్రాంగ్ కాఫీ. అట్లాగే. చూడు, భూమి చుట్టూ చంద్రుడు తిరిగితే ప్రకృతి అంటారు. అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరిగితే ప్రేమ అంటారు. అదే అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరిగితే పిచ్ అంటారు. మీరంటే నాకు పిచ్చే రాజు సార్. సరే, పేరేంటి? మీనాక్షి. ఏం చేస్తుంటావు? ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తున్నాను. ఏది కైలాసగిరి అంత ఎత్తు ఉంటుంది ఆ బిల్డింగా? ఎంత వస్తుంది ఏంటి? కటింగ్స్ తీసి చెప్పనా కలిపి చెప్పనా? బార్ నుండి కటింగ్ ఉందనుకున్నా, ఇందులో కూడా ఉందా? కలిపి చెప్పు. 1,75,000. తక్కువ అని ఫీల్ అవుతున్నారా? సరిపోకపోతే ఇంకో పెద్ద కంపెనీలో జాబ్ ట్రై చేస్తాను. బుద్ధుందా నీకు? స్టూపిడ్. ఐ లవ్ యు అండి. వాట్? చూడండి, ఈ ప్రపంచంలో ఎవరు ఎవరినైనా ప్రేమించొచ్చు. ఐ లవ్ యు అండి. నీ పేరేంటి? రాజు. ఏం చేస్తుంటావు? మాస్ బార్ లో పాటలు పాడుతుంటానండి. ఎంత ఇస్తారేంటి? ఒక 15,000. టిప్స్ అవి ఇవి కలిపి 17-18 వరకు వస్తాయండి. నా శాలరీ ఎంతో తెలుసా? 80,000. నీకు నాకు సెట్ అవుదా? వెళ్ళి పని చూసుకో. నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అయినా నీకు నాకు సెట్ అవ్వదు. అది కాదు రాజు. పో పో. ఈ స్పీడ్ లో ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు చేరేది?
ఇక్కడ ఎందుకు ఆపారండి? ఆఫీస్ కి టైం అవుతుంటే. చూడు, నీ ఉద్యోగం నీది, నా వ్యాపారం నాది. ఒకడు సీటీ ఎత్తాడు కానీ ఫోన్ ఎత్తట్లేదు. ఆ షాప్ ఇక్కడెక్కడో ఉన్నట్టు క్లాస్ వస్తుంది. రిలాక్స్ కూర్చో. అదే అదే ఫోన్ లేకపోయిందయ్యా. బరువు అయితేనో తీరా. నీకు బరువు అయితే నన్ను కరువులో నెట్టేస్తావా? తప్పు. డబ్బులు తీయమ్మా. లేవు. పోనీ ఎప్పుడు ఇస్తావో చెప్పవా? ఇవ్వటాలే లేవని చెప్పింది. చూడది అవసరం తీరిపోయిందని అట్లా మాట్లాడడం మంచిది కాదు. డబ్బులు ఇవ్వకపోతే గొడవలు అయిపోతాయి. కొడతావా? వద్ది. అది వద్దంటే పో. డబ్బులు తీరా. హలో సార్, బయలుదేరాను సార్, వచ్చేస్తున్నాను. రాయ్, ఎటకారాలు కాదురా, వ్యాపారంలో ఇలాంటివి వస్తాయనే పెరిగిన నా వయసు నమ్ముకోలా. కన్న నా కొడుకు నమ్ముకున్నాను రా. ఆడు వచ్చాడంటే ఆడిస్తాడు ఆట. ఆడెక్కడికి వస్తే జరిగేది ఆట కాదు, ఆడి వేట. రమణ, హలో రాజు, నీకుందరా? అదిగో వచ్చాడు రాజు. ఈ కొండిగాడు చీటీ పాడేసుకుని డబ్బులు ఇవ్వట్లేదురా. అడిగితే రక్తం వచ్చినట్టు కొట్టాడు. ఎరగద్ది నా కొడుకుల్ని. డబ్బుతో పాటు రాత్రి తగిన మందు కూడా కక్కాలి. అసలు నీకు బుద్ధుందా? ఇలాంటి వాడితో చీటీ వేయిస్తావా? నీకిలా కావాల్సిందే. నువ్వు రామ్మా. రే ఆట ఆడతాడన్నా ఆడంగోళ్ళ వెళ్ళిపోతున్నాడరా. నీ బాబుని కొట్టినా పట్టించుకోబెట్రా. ఆడు కాదా నీ అమ్మకు మొగుడు? రే, వాడు అన్ని మాటలు అంటుంటే సిగ్గనిపించట్లా? మీ ఆయనకుంటా సిగ్గు, నాకెందుకు? ఏం మాట్లాడుతున్నాడు? నేనేమో మొగాడు కన్నా గొప్పగా చెప్పుకుంటాను, వీడేమో నన్ను కన్నా నువ్వు మగాడివేగా. నాకు అమ్మ కాకముందే ఇవి నీకు భార్య. నీకెందుకు రాట్ల పౌరుషం? అలా కొట్టలేవా? లేదా? అదే ధైర్యం ఉంటే మీ ఆవిడ మీద వాళ్ళని చితకొట్టు. ఏట్రా మీటింగ్ లెట్టారు? మీటర్ పని చేస్తా మ్యాటర్ రండ్రా. ఆడేమన్నాడో తెలుసా? చిచి, ఇన్న నాకే ఇంత అసహ్యంగా ఉంటే ఆ మాట పడ్డ నీకెలా ఉండాలి? చచ్చిపోవాలనిపిట్లా? మగాడిని కన్నానని నువ్వు ఫీల్ అవడం కాదు, నా తండ్రి మగాడేనా నాకు డౌట్ వస్తుంది. ఏంటి గెలవలేవా? దీనమ్మ గెలుపు తర్వాత ముందు ప్రయత్నం చేయి. పంపు కొడుతున్నావేట్రా? నీ అబ్బాయి ఉన్న హీరోనా? ఎవడబ్బా వాడికి హీరోనేరా నీ అబ్బా. నువ్వు హీరోవి నాన్న. కుమ్మేయ్.
రిలాక్స్. ఇప్పుడు నా రియాక్షన్ చూడు. ఉమ్మై నా కోట అయిపోయింది. షర్ట్ ప్లీజ్. యా సూపర్. డబుల్ దే తీసుకో. థ్యాంక్స్ రా, నీ వల్ల చాలా రోజుల తర్వాత యాక్షన్ ఎపిసోడ్ చేశాను. సూపర్ నానా. నైట్ కి 90 ఎక్కువ.